హాయ్ అండి. అందరికి నమస్కారం. ఎస్‌బీఐ బ్యాంక్ గురించి మనందరికీ తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐ కూడా ఒకటి అని జెప్పి. అయితే ఈ బ్యాంక్‌కి 2024లో బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అనే అవార్డు కూడా రావడం జరిగింది. అయితే ఈ బ్యాంక్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ బ్యాంకు రీసెంట్‌గా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులనైతే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ చూసి పూర్తి డీటెయిల్డ్‌గా అన్ని ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు చూసి అప్లై చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. కాకపోతే ఈ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తంగా 586 పోస్టులైతే రెగ్యులర్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులొచ్చేసరికి 14 పోస్టులని. మొత్తంగా 600 పోస్టులైతే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి ఆ పోస్టులనేది ఒకసారి చూసుకుంటే ఎస్సీలకి 87, ఎస్టీలకి 43, ఓబీసీలకి 158, ఈడబ్ల్యూఎస్‌కి 58, అలాగే అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 240. మొత్తంగా 586 పోస్టులైతే భర్తీ చేస్తున్నారు. బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 14 పోస్టులైతే భర్తీతో మొత్తం 600 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫార్మ్ అనేది మొత్తం కాలమ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం ఫైనల్ అప్లికేషన్ అనేది ప్రింట్ ఔట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ అనేది మంచి యాక్టివ్‌గా ఉన్న ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. ఎందుకు అంటే కాల్ లెటర్స్ అనేవి మన ఈమెయిల్‌కే పంపించడం జరుగుతుంది. అంతేకాని బై పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ అనేది పంపిస్తారు అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా మెయిల్ ద్వారానే వాళ్ళు ఇంటిమేషన్ అనేది చేస్తారు. దయచేసి గమనించి యాక్టివ్‌లో ఉన్న ఈమెయిల్ అనేది ఇవ్వండి. అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ ఔట్ తీసుకోమన్నాం గదా! ఆ ప్రింట్ ఔట్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్ హాల్‌లో వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ప్రింట్ ఔట్ లేకపోతే మాత్రం ఎగ్జామ్ హాల్‌లోకి అలౌ అనేది చేయరు. దయచేసి గమనించి ఫైనల్ సబ్మిట్ అప్పుడు ప్రింట్ ఔట్ అనేది తీసుకొని జాగ్రత్తగా ఉంచుకుంటారని జెప్పి కోరుతున్నాం. అంతే బ్యాంక్ ఎగ్జామ్స్ ఏదైనా 3 ఫేజుల్లో ఉంటాయి. అవి ఫస్ట్ ఫేజ్ ప్రిలిమ్స్, సెకండ్ ఫేజ్ మెయిన్స్, థర్డ్ ఫేజ్ గ్రూప్ డిస్కషను, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ. ఇలా థర్డ్ ఫేజుల్లో 3 ఫేజుల్లో ఉంటుంది. ఈ ఈ అప్లికేషన్స్ అప్పుడు మనం ఓబీసీ వాళ్ళైతే జాగ్రత్తగా గమనించండి. ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓబీసీ సర్టిఫికేట్ గూడా 1/4/2024 తర్వాతది మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దయచేసి గమనించి ఓబీసీ అనేది రీసెంట్‌గా తీసుకున్న సర్టిఫికేట్‌నే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించండి. అంతేగాని ఎప్పుడో పాతదుంది అది సరిపోతుందిలే అని అయితే అనుకోవద్దు. వాళ్ళు నోటిఫికేషన్‌లో డీటెయిల్డ్‌గా ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ప్రిలిమ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మార్చి నెల 8థ్ అండ్ 15థ్ ఈ సండేల్లో ఈ డేట్‌ల్లో ఉంటుంది. అంతే అది కాక హాల్ టికెట్స్ అనేది ఫిబ్రవరి థర్డ్ వీక్ గాని, ఫోర్త్ వీక్ గాని ఈ రోజుల్లో కాల్ హాల్ టికెట్స్ అనేవి నెట్‌లో ఉంటాయి. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ 2025 అంటే మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది. ఏప్రిల్‌లో రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అవి ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసరికి ఏప్రిల్‌లో సెకండ్ వీక్‌లో కాల్ లెటర్స్ అనేది వస్తాయి. మెయిన్స్ వచ్చేసరికి ఏప్రిల్ గాని, మే గాని డేట్ అయితే ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు ప్రిలిమ్స్ ఇచ్చినట్టు. రిజల్ట్ కూడా మే, జూన్. ఈ మే, జూన్‌లో రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి థర్డ్ ఫేజ్ అంటే గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మే, జూన్‌లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 2 మంత్స్‌లోనే కంప్లీట్ చేసేస్తారు. ఇకపోతే ఏజ్ వచ్చేసరికి 21-30 అంటే 94-2003 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఈటికి అర్హులు. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అది ఏజ్ వచ్చేసరికి ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా మాక్సిమం ఇదే ఏజ్ ఇవ్వటం జరుగుతుంది. అంతే కానీ ఇక ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కూడా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అండి. వాళ్ళ సర్టిఫికేట్ వచ్చేసరికి ఏప్రిల్ 2025 కల్లా పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొవైడ్ చేయగలము అన్న కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇకపోతే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్. టైం వచ్చేసరికి 60 మినిట్స్ అంటే 1 అవర్ ఉంది. ఇకపోతే అవి సబ్జెక్ట్ అనేది చూసుకుంటే ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్. మాక్సిమం ఏ
కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఇవే సిలబస్ ఉంటాయండి. ఇంగ్లీషు, ఆప్టిట్యూడ్, రీజనింగ్. ఇకపోతే ఇంగ్లీష్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అర్థమెటిక్, రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్ 30 క్వశ్చన్. టైం వచ్చేసరికి మూడింటికి 20 మినిట్స్ 20 మినిట్స్ అంటే 1 అవరే కాబట్టి 60 మినిట్స్. ఇకపోతే మెయిన్స్. మెయిన్స్ వచ్చేసరికి పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లుగా డివైడ్ చేశారు. పేపర్ 1 లో 170 క్వశ్చన్స్ ఉన్నాయి. 200 మార్క్స్. 170 క్వశ్చన్స్ 200 మార్క్స్. టైం వచ్చేసరికి 3 అవర్స్ ఉందండి. గమనించండి. పేపర్ 2 వచ్చి డిస్క్రిప్టివ్. ఇది వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది. పైన 170 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇది పేపర్ 2 డిస్క్రిప్టివ్ అంటే టోటల్ గా 250 మార్క్స్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేసరికి 180 మినిట్స్. లేకపోతే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అంటే ఏదైనా 4 రాంగ్ ఆన్సర్స్ అయితే పెట్టాము అంటే ఒక పాజిటివ్ మార్క్ అయితే పోతుంది. దయచేసి గమనించి మీకు ఎంతవరకైతే వస్తుందో అంతవరకే ఫిల్ చేసిరండి. అంతేగాని ఆప్షన్స్ అన్ని ఫిల్ చేయమాకండి. దయచేసి గమనించండి. ఇకపోతే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కర్నూలు, వైజాగ్, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్, హైదరాబాద్ ఇవన్నీ మెయిన్స్ కండి. ఇకపోతే వీటికి ప్రిపరేషన్ టెస్ట్ కూడా ఉంది. అవి కూడా కండక్ట్ చేస్తున్నారు. వాటికి ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసరికి చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి వీటన్నిటిలో కూడా ప్రిలిమ్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుంటారని చెప్పి కోరుచున్నాం. మా ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది జాబ్ పర్పస్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.